కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ చల్లగా ఉండాలని రావి చెట్టుకి ఉయ్యాల కడతానని మొక్కుకున్నాను. కట్టకుండా ఎలా వెళ్తాను? ఎలాగోలా మనం తర్వాత కడదాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉషా కంట పడకుండా ఉండు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? నా వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే. ఏంటండి, ఇంటికెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చారా ఏంటి? ఇంత లేట్ అయింది. అదేం లేదు, తెలిసిన వాళ్ళు కనబడితేను పంపించేసి వస్తున్నాను. పంపించి రావడం ఏంటండి? అది వాళ్ళు దర్శనం పూర్తి చేసుకొని వెళ్తున్నారు, వాళ్ళని పంపించి వస్తున్నాను అన్నమాట. సరే పదండి, ఉయ్యాల కడదాం. పద. వస్తున్నారా? వస్తున్నా. నేను చెప్పే మంత్రం నాతో పాటు చెప్పండి.
మూలతో బ్రహ్మరూపాయ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి మధ్యతో విష్ణురూపిణే అగ్రతో శివరూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః వృక్షరాజాయతే నమః నాలో ఎలాంటి లోపం లేకపోయినా నింద నా మీద వేసుకున్నాను. అత్తయ్య గారి మాట కాదనలేక ఇలా ఉయ్యాల కట్టడానికొచ్చాను. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. త్రికరణ శుద్ధిగా చేస్తున్న మా పూజలు ఫలించి ఆ త్రిమూర్తులు కరుణించాలి. అత్తయ్య గారి కోరిక నెరవేరాలి. తనలో లోపం ఉందని తెలిసినా కూడా పిల్లలు కావాలన్న తపనతో ఇలా ఉయ్యాల కట్టడానికి వచ్చింది. దేవుడి దయ వల్ల తన కోరిక తప్పకుండా తీరాలి. పదండి, ప్రదక్షిణలు చేద్దాం. పదండి, ఉయ్యాల కడదాం. పదండి, అర్చన చేయించుకుందాం. పద. మీకు మళ్ళీ ఏమైందండి? ఉషా, నువ్వు పంచి, నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగేనండి. కిరణ్ గారు, మీతో కలిసి ఉయ్యాల కట్టే అదృష్టం నాకు లేదేమోనని చాలా బాధపడ్డానండి. కానీ నా మీద ప్రేమతో మీరు వచ్చారు. అదే, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద ప్రేమతో మీరు వెనక్కొచ్చారు. చాలా సంతోషం. పదండి, వెళ్ళి ఉయ్యాల కడదాం. పదండి.
పదండి ఉయ్యాల కడదాం. ఎక్కడికి వెళ్ళారీనా? ఇదిగో అమ్మాయి, నువ్వు అలా నీ భర్తకి కుడి పక్కన ఉండకూడదు, ఎడం పక్కన ఉండాలి. ఏమ్మా, నీ మెడలో మంగళసూత్రం కూడా లేదు? ఇతను నీ భర్త కాదా? ఇతను నీ భర్త కాదు, అయినా ఇతనితో కలిసి ఉయ్యాల కడుతున్నావంటే భర్త లాంటివాడా? చూడమ్మా, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇలా ఉయ్యాల కట్టడం అనేది భర్తతో కలిసి చెయ్యాలే తప్ప భర్త లాంటి వాడితో కలిసి చేయకూడదు. భర్తలతో కాకుండా ఇలా భర్త లాంటి వాళ్లతో కాపురాలు చేస్తుండడం వల్లే అందుకే ప్రకృతి కన్నెర చేస్తుంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే మళ్ళీ సంప్రోక్షణలు చెయ్యాల్సి వస్తుంది. కావాలంటే తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు కట్టుకోండి, వెళ్ళండి. బాధపడక పల్లవి, పెద్దావిడ కదా, ఏదో చాదస్తం కొద్దీ అలా మాట్లాడింది. అలాంటి మాటలు పట్టించుకోవద్దు. నేను బాధపడుతుంది ఆవిడ అలా మాట్లాడినందుకు కాదండి. నీ బిడ్డ కోసం నేను కట్టాలనుకును ఎలా కట్టలేనందుకు. ఇక్కడ కాకపోతే వేరే గుళ్ళోకి వెళ్ళి కడదాంలే. అక్కడ మాత్రం ఇలా జరగదని గ్యారెంటీ ఏంటండి? ఉషా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉషా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అది అర్జెంట్ కాల్ వస్తే. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నేను ఎవరితోనూ మాట్లాడలేదని అనుమానం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఫోన్ చెక్ చేసిందంటే దొరికిపోతాను. ఫోన్ అడిగితే అంత ఆలోచిస్తున్నారేంటండి? ఇటు ఇవ్వండి. గుడికి వచ్చి ఇలా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగండి? అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. పూజ పూర్తయి ప్రసాదం స్వీకరించి మనం ఇంటికి బయలుదేరే వరకు నో ఫోన్ కాల్స్. అర్థమైందా? పదండి. అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సమస్తః స్ఫటికమణి పైర్మో కై మండితాంగ కై పరివిరచితై విభూషితశ్రైః ఆనందీన పుణ్యాత్మని నన్నగదా శంఖపాణి భూపాదో యస్య నాభి యదా
కిరణ్తో కలిసి ఉయ్యాల కడదామని వస్తే అది జరగలేదు. కానీ ఉష మాత్రం కిరణ్తో కలిసి ఉయ్యాల కట్టి చక్కగా పూజ చేసుకుంటుంది. జరగకూడదు, ఈ పూజ జరగకూడదు. కిరణ్ని అక్కడి నుంచి ఎలాగోలా రప్పించేయాలి. ఏం చెయ్యాలి? ఉషా, నేను ఇప్పుడే వస్తా. అదేంటండి, అర్చన జరుగుతుండగా వెళ్తానంటారేంటి? చిన్న అర్జెంట్ పని ఉంది. అర్చన పూర్తయిన తర్వాత దంపతులిద్దరూ కలిసి ప్రసాదం స్వీకరించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని పూజారి గారు చెప్పారు. సరే అయితే పని చేద్దాం. నువ్వు అర్చన చేయిస్తూ ఉండు, నేను 5 minutesలో వచ్చేస్తాను. వచ్చాక ఇద్దరం కలిసి ప్రసాదం స్వీకరించే ఇంటికి వెళ్దాం, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. థ్యాంక్స్. పల్లవి, పల్లవి, ఏమైంది? కడుపులో విపరీతమైన నొప్పి, భరించలేకపోతున్నాను. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్దాం. కిరణ్ గారు, నా వల్ల కావడం లేదు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్దాం. ఇలా రెగ్యులర్గా మీకు నొప్పొస్తుందా? అవసరమైనప్పుడు వస్తూ ఉంటుంది. వాట్? అవసరమైనప్పుడు రావడం ఏంటి? అది చెప్పబోయే ముందు మీకొక విషయం చెప్పాలి. విషయం మీకు అర్థమైంది కాబట్టి, నాకు విపరీతమైన కడుపు నొప్పి ఉన్నట్టు ఇంజెక్షన్ చేసినా తగ్గలేదు కాబట్టి ఒక 5-6 గంటలు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలన్నట్టు మీరు కిరణ్కి చెప్పాలి. మీరేం ఫ్రీగా నాకు పని చేయాల్సిన అవసరం లేదు. మీకెంత కావాలంటే అంత డబ్బిస్తా. నర్స్, ఆయన్ని పిలువు. ఓకే మేడం. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది తనకి? కడుపు నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చానండి, అయినా తగ్గడం లేదు.
నొప్పి. ప్రెగ్నెంట్ కదా, ఒక 6 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంటే మంచిది. కిరణ్ గారు, నన్ను వదిలేసి ఈ 6 గంటలు మీరెక్కడికి వెళ్ళొద్దు. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ నాతోనే ఉండరా? నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు టెన్షన్ పడకు. రెస్ట్ తీసుకో. 9ంటికి గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి భర్తతో కలిసి ప్రసాదం తినకుండానే ఉష ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? మీ ఆయన ఇంకా రాలేదా? ఆయన రాగానే మీరిరువురూ కలిసి ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళండమ్మా. ఈ పాటికి గుడి మూసేసుంటారు. ఉష ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. చలిలో ఇలా ఆరుబయట ఎంతసేపు ఉంటావు? నీ టెన్షన్లో పడి కనీసం తనకి ఫోన్ కూడా చేయలేదు. రాత్రి అయ్యింది కదా, ఈ పాటికి ఉష ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇద్దరూ కలిసి ప్రసాదం తినకుండా ఆపగలిగాను.